అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా, మీరాలం ట్యాంక్ని శుద్ధి చేసిండ్రు, రేచల్ చటర్జీ గారు ఇచ్చిర్రు నివేదిక, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శుద్ధి చేసిర్రు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమని. లేదా పొద్దుగా లేస్తే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాది అని జబ్బలు జరుచుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ యాడున్నది? అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిర్రా? ఇప్పుడు కాలనీలు వచ్చినాయా? మరి దాన్ని ఎందుకు కూలగొడతలేమనేది ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్లో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తోలుకుపోతాను. ఇక గాడ మొదలు పెట్టాలి. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిర్రు, గొడవ చేసిర్రు, వెనకకి ఎందుకు పోతుంది హైడ్రా? ఎవరు వస్తే ఏముంది, ఏ పార్టీ అయితే ఏముంది? నేను అందుకనే ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు. 2010లో జీవో వచ్చింది, తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం, అదొక స్లోగన్. ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములని కూలగొట్టాలి అన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్లు, పద్మాలయ స్టూడియోలు, రాఘవేంద్రరావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు. ఆంధ్రలోకి పోయిన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంకో హిల్స్ ఆనే ఉంది, పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని? ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీలు ఇటాచీలు తీసుకుపోయి వాటి మీద ఎర్ర సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్ని, 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు బైఫర్కెట్ కాలేదు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు, సెల్ ఫోన్లోనే అంతా కనబడుతుంది కదా మీకు, గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టారు? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువుల కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలో జమ చేపిస్తారా, చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షలు, ₹1 కోటి తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేటి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలటి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే. మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరెంత కట్టిరో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9, 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు లోడపల ఇంకా మీరు ఇచ్చిన జీవోలో, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్నా, 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. కేటీఆర్ అన్నట్టు ఆయన బాగా చదువుకున్న ఆయనే, కంప్యూటర్లో చూసి మాట్లాడేట ఆయన 2021లో ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడని ఆయన అంటే, గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి and Siddipet districts as the nodal officers and entrusts the responsibility of field work for the Lake Protection Committee. 2021 లేచిండు అన్న ఆయన నిద్ర లేచి.
2014లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బావ ఏం చేసిండో బామ్మరి చేసిండో తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండన్న ఇదే సారు. ఏమని? ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజునవేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ అన్నాడు. నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలెన్ని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలువుండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలువుండ్రి, వివేక్ గారి ఇల్లు కొలువుండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాండ్రి కూలగొట్టుర్రి అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లులు కూలగొట్టుర్రి రాండ్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసిరు? ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏమి కలుసుకోలేదు, నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివినా కదా, ఈ 3 ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటట్టు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగులేటి గారు ఎందుకు ఛాతీ కొట్టుకుంటారు? రా రా టేపు పట్టుకొని రా. ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్వాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ పల్లంరాజుది కొట్టేసిరు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయాల్లోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి ఎవరికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీల్ని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు విండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాల కట్టూరి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సినవి. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో, కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్లో పిల్లల డ్రగ్స్ కేసు, అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల. చాలా మందిని తీసుకొచ్చి 5వ అంతస్తులో కూర్చోబెట్టి ఎంట్రికలు కత్తిరించి గోర్లు కత్తిరించి. ఏడవైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు? మియాపూర్ భూముల కేసు ఏడవైంది? నయీం ఎన్కౌంటర్ కేసు ఏడవైంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారి హయాంలో జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి, ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది, రాయకూరి దండం పెట్టి చెప్తుంది. ఇద్దరి హయాంలో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు. ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కట్టినవి ఫస్ట్ కూలగొట్టిండ్రి.
దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా. మా జిల్లాలో పటాన్చెరు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు. పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లు అమ్మిరు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతురు. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్లను రిమైండ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నేను అడిగినాక వారం రోజులకు అడిగినారు కదా పొంగులేటి గారు, జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినావని వారం రోజులకు కాంగ్రెస్ వాళ్ళకి యాదికి వచ్చింది కదా. ఫస్ట్ జొన్నవాడ ఫామ్ హౌస్ కూలగొట్టడంలో మీకున్న అభ్యంతరం ఏందనే చెప్పుండ్రి. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన. జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంకు కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా? చేయండి. ఏ చెరువు, ఏ కుంట, ఎంత కబ్జా అయింది, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పుండ్రి. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టీఆర్ఎస్ జియో తీసుకొచ్చింది 2021లో. జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు. ఏమని రాపిస్తారు ఈ వార్త? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు. ఏమని రాసిర్రు? విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ స్కెచ్, గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్. తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలన్నీ మారిపోయినాయి. 3 రంగులకి వెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వార్త. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మస్తు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు. ఏమని? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. ఎందుకే బీఆర్ఎస్ వాడు ఒకటి, ఎందుకే కాంగ్రెస్ ఓని కొట్టుర్రి, ఎంఐఎంఓని కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా కొట్టుర్రి. అద్దంటలేం కదా, అన్నీ కొట్టేసేయరి. ఈ లీకులు ఎందుకన్నా? మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో పడకురు దయచేసి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చిర్రు? పట్టుకొస్తే కేటీఆర్ని పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. ముఖ్యమంత్రి అయిన 10 నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కూలగొడతలేడు? ఇగో కేసుల నమోదు, కూల్చివేతల ప్రారంభం, ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ. అంటే ఈడున్న ఎమ్మెల్యేలు తెల్లారి కండువాలు మార్చుకోవాలనా? ఎందుకు ఈ వార్తలు? ఆ సారాంశం ఏంది? బీఆర్ఎస్ వాడు ఒకడు గులగొట్టలే, వీళ్ళు గులగొట్టలే, ఇంకొక పేపర్ రాసింది. ఎంత మంచి వార్తలు రాస్తారు. గులాబీ నేతల భూదందాలపై ఫోకస్. ఎందుకన్నా ఒక గులాబీ 3 రంగులలో కూడా చేయరు, 2 రంగులలో కూడా చేయరు, ఆకుపచ్చోళ్ళే చేయరు, పసుపచ్చోళ్ళే కూడా చేయరు. ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న? భూమికి రంగేముంది, చెరువుకి రంగేముంది అన్న. వీళ్ళు ఏం రాసిర్రు? మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై కేసులు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరన్నా? ఇట్లా రాసుకుంటా కండువాలు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు. ఇది ఎన్ కన్వెన్షన్ వార్త. ఆ చెరువు పేరు ఇది. 4 ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది. రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే, ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది. ఈడకి ఇదేందుకు కొనుగొట్టి 10 ఏళ్ళు ఎందుకు కాపాడిరు? ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల? ఇది చెప్పాలి. ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు. $480 కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా సీసీటీవీలు పెడతారట అన్న. ఇల్లు సీసీటీవీల కోసం 481 కోట్లు అన్న. సీసీటీవీలు ఉన్నాయి, షీ టీములు ఉన్నాయి. ఏందది? కమాండ్ కంట్రోల్ కట్టిర్రు. మొత్తం కమాండ్ కంట్రోల్లో హైదరాబాద్లో చీమ చిటుకుమంటే కనబడుతుంది. రేపులు అయితే కనబడతలేవు, మర్డర్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేవు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే అందుకంటే సీసీటీవీలు పెడతారట సార్. దీని ఖర్చు 480 కోట్లు. ఇప్పటికే 481 కోట్లు ఖర్చు. 1200 సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిర్రు.
లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో. ఎందుకు రాస్తారన్న వార్తలు? ఎన్జిటి చెప్పింది హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ ఎంత ఉందో నిర్ధారించమని. ఇవాళ దాకా నిర్ధారించాలి వార్త. ఎఫ్టీఎల్ నిర్ధారించట్లే, ఎన్జిటి వాళ్ళు పిలిచి తిట్టిరు. ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు కావాలన్నా మీకు లేకుల్ని శుద్ధి చేసేందుకు? ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. మాసపు చెరువును మింగేస్తురు. రంగనాథ్ సార్ జర చూడు, ఈ మాసపు చెరువు ఏడుందో చూడు. మాసపు చెరువును మింగేస్తురు. మేడ్చల్ మల్కాజిగిరి ఫాక్స్ చెరువు, ఫాక్స్ సాగర్ మాయం. ఇవన్నీ రిటైన్ చేయరు సార్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అపీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు తిట్టింది. 2010లో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం. 15 ఏళ్ళైంది ఇంకా మీరు ఎఫ్టీఎల్ గుర్తించరా అని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరా అని అడిగింది హైకోర్టు. మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. చెరువులో వెంచర్. ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేరు. ఉత్తగా రోజు పొంగులేటి గారు చెప్పగానే అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఈ ఇంచు జాగుంటే దాన్ని బ్రేకింగ్ మనం పొద్దంతా నడుపుతాం. ఈ ఇంచు జాగుంటే చెప్పు సర్వే నెంబర్ని అఫిడవిట్లో చెప్పినావు కదా. ఇగో నేను భూమి పలానా సర్వే నెంబర్లో కొనుక్కున్నా, ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది, లేదు 111 జీవోలో ఉన్నది. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నోటీస్ ఇయ్యి, తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసాయి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతకాంతనం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అట్లా అరుస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. 2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, హెచ్ఎండిఏ గుర్తించింది. ఇవి ఇవాళ ఉన్నాయా రంగనాథ్ గారు? జడ్జిమెంట్ పంపించాలనా? ఈ 2525 చెరువులని కాపాడదామా వద్దా? మొన్నగాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లయింది అట్లయింది అని. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, ఏడబడితే ఆడ విధ్వంసం చేసేసి ఇల్లు కట్టిరు. పోవలసిన నీళ్ళ కట్టడానికి బిల్డింగ్ కట్టిరు. వాన ఎక్కువైంది, వరద వచ్చింది. వరద ఉత్తవ రాలే, ఇక పోతూ పోతూ ఇల్లుని కూడా తీసుకుపోయింది. ఇక సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఈ 2525 చెరువులను కాపాడు. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకది. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువు అయిందనే వార్త దొరకది. ఎందుకంటే నాలాలన్నీ ఫ్రీ అయినాయి అనుకో అన్న. ఇంకా గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు. అన్యాయం. రాజ్భవన్ పక్కన నాలా మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిర్రు అన్న, దవాఖానాలు కూడా కట్టిరు కొంతమంది ప్రబుద్ధులు. రాజ్భవన్ రోడ్లో నాలాల మీద దవాఖానాలు కట్టిర్రు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలాలో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాలో పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదల కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిండని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే, ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు, నేను పంపిస్తాను. 2525 లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది, మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్, ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు ఇక్కడ. హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లో ఉంటుంది చెరువు. మియాపూర్ చెరువు మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు లాంటి మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాసిరు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే. నేను ఇలా ఒక వాయనాడు గురించి మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్కి అడ్డంగా ఇల్లు కడితే వాయనాడులో అంతమంది మన కళ్ళ ముంగట కొట్టుకుపోయారు, అన్ని ఇల్లు పోయినాయి. ఉత్తరాఖండ్, వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్, దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయినరు. మరేంది దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం,
కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇది వద్దు పొంగులేటి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసినా, తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుణ్ణి, నా మీద డీజీపీ దగ్గరికి ఏదో మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండం పెట్టి వచ్చినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి, హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుణ్ణి నేనే, నాలాలు కడుతుంటే కళ్ళుండి చూడలోని కబోదిని నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను 4 రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీని, ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు, దానికి ఒక ఆయనను అధ్యక్షుని పెట్టిరు. గౌరవనీయులు చాలా చదువుకున్నాడు, ఆయనంతా ఎవడు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు, సర్కారు గోలు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిరు, ఎలక్షన్లు వస్తున్నాయి మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని. ఈడ కొడుకు కోటి, బిడ్డ కోటి, అల్లుని కోటి ఇచ్చింది చాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు, మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ 111లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య, ఎఫ్టీఎల్ల సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటి అన్నింటిని బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక ఇన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది, చెరువులో కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను.